చూసిన తెలుగు ఆడియన్స్ అందరికి ఒకే మాట, మళ్ళీ బాహుబలి బాహుబలి అంటున్నారు. ఇప్పుడు కలిగి 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 అంతే, బాహుబలి రికార్డ్ దాటిపోద్ది. ఈవెన్ క్లైమాక్స్ కూడా టైటిల్స్ పడ్డాక మళ్ళీ షో పెట్టింది. అమితాబ్ బచ్చన్ ఇంకా తిరగలేదు, బాలీవుడ్ లో ఈ సినిమా కొట్టేదే లేదు. ఇంకా రెబల్ స్టార్ బాగా యాక్ట్ చేశారు, హెవీగా ఉంది, బాగుంది కట్అవుట్. ఆయన క్యారెక్టర్ ఇది ఎంత వచ్చింది, అశ్వత్థామ 2.0 ఎందుకంటే మేము వెయిట్ చేస్తున్నాం ఒక ఫుల్ మీల్స్ కోసం. ప్రభాస్ గారు, నాగేశ్వర్ గారు మీరు ఫుల్ మీల్స్ కాదు మాకు దమ్ బిర్యానీ పెట్టారు. ఇప్పటివరకు ఎవరు తినేది మనకి ఇండియాలో నెంబర్ 1 సినిమా ఇదే, కల్కి. మీరు గుర్తు పెట్టుకోండి, బాహుబలి రికార్డ్ కాదు, బాహుబలి కానీ మించి రికార్డ్ కొడుతున్నాం. ఖచ్చితంగా అందరూ చూడాలి కల్కి. ప్రభాస్ అన్న ఎంట్రీ ఉంది బ్రో, అసలు మైండ్ బ్లోక్. సో లాస్ట్ నేను ప్రభాస్ అన్న చూస్తే మాత్రం ఎప్పుడు బా చెదిరిపోయింది బ్రో. లాస్ట్ చేసిన ప్రభాస్ అన్న ఆ హిస్టారికల్ లుక్ లో ఉన్నాడు. అసలు బట్టలు తిమ్ముకోవాలా ఇదంతా ఒక ఎత్తు అయితే లాస్ట్ లో కమలాసన్ గారు వస్తారు బ్రో. బట్టలు తిమ్ముకోవాలా సెకండ్ పార్ట్ ఈగల్లీ వేయింది బ్రో, అంతే సూపర్ హిట్ సినిమా. బుద్ధి వెహికల్ అంటారా, అది బుద్ధి కాదమ్మా, అది ట్రాక్ ఈ సీన్ గూస్ బంప్స్ వచ్చింది. క్లైమాక్స్ వేరే లెవెల్లో ఉంది, బ్లాక్ బస్టర్ అంతే. రాజులకే రాజు, ప్రభాస్ రాజు. ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ తలకాయ పగలు తగ్గుతాం. ప్రభాస్ అనే ఎంట్రీ కానీ క్లైమాక్స్ అదిరిపోయింది. పార్ట్ 2 మాత్రం ఇంకా అదిరిపోయింది. ప్రతి సీన్ గూస్ బంప్స్ సీన్స్.